అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నీటిపారుదల ప్రాజెక్టు అయిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా మరియు బీటెక్ వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అలాగే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునేందుకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీషియో జాయింట్ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి రావడం అయితే జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా R&R కార్యాలయాల్లో అంటే రంపచోడవరం, ఏటపాక మరియు చింతూరు నందున్నటువంటి ఈ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి జూలై 24, 2026 వరకు విధులు నిర్వహించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో సీనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగం ఒకటి ఉంది. దీనికి ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు 2 ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. వీటికి బీసీఏ లేదా ఎంసీఏ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. అలాగే ఏదైనా డిగ్రీ కంప్యూటర్స్లో పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ జాబ్ ఒకటి ఉంది. 10వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 18, 2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారని తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్తో పాటుగా రిజర్వేషన్ కేటగిరీ వివరాలు కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ డీటెయిల్స్ చూసి అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ దరఖాస్తులకు అవసరమైనటువంటి అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలపైన గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. అంటే విద్యార్హత, స్టడీ ధృవపత్రాలు, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవపత్రము, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతర డాక్యుమెంట్స్ అన్నింటి యొక్క జిరాక్స్ కాపీలపైన గెజిటెడ్ అటెస్టేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చేరే విధంగా ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, సిఆర్పి గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ అనే లొకేషన్లోకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతలో మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు మీకు అప్లికేషన్కి పెట్టుకోవడానికి అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత అన్ని డాక్యుమెంట్స్ కూడా జతపరచాలి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలు అనేవి తాత్కాలికమైనవి. డిపార్ట్మెంట్ అవసరాల బట్టి పోస్టుల సంఖ్య పెరగచ్చు లేదా తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ ఉద్యోగాలకు అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పడం అయితే జరిగింది.
ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మరి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.